ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మొగుడా కొట్టకుండా అలాగిపోయావు? ఓ కొడితే రచ్చ రచ్చ చేయటం ఇక్కడి నుంచి మొదలు పెట్టేస్తాను అనా? అంతే కదా? ఫోటో దిగుతావా? ఫోటో ఓ ప్రీతితో ఇప్పుడు ఎలా దిగుతావో దిగు. బ్యూటిఫుల్ కపుల్ అంట. నరసింహ, ఏంటి ఏదో దాస్తూ దొంగలాగా వెళ్తున్నావు? ఏముంది లోపల? అది అమ్మగారు, అది చూపించు. చూపించు. ఇంట్లోనే మందు కొడుతున్నావా? అయ్యో అమ్మగారు, ఈ మందు నా కోసం కాదండి, రోహిత్ బాబు గారు తీసుకురమ్మని చెప్పారు. బావగారా? రోహిత్ బాబు గారు వెయిటింగ్ చేస్తుంటారు, వెళ్తారమ్మా. బావగారు మందు ముట్టుకోవట్లేదు కదా, అంటే మళ్ళీ మొదలు పెట్టారా? నీ భార్యగా నీ పక్కన ప్రత్యేక హోదా ఉండాలి. లేదంటే ఇవాళ ఇంట్లో మంటలు చెలరైపోతాయి. ఆగిపోయారేంటి బావగారు? తాగండి. అతిగా శరణ్య, మనసు కొంచెం బాలేక. తాగితే బాలేని మనసు బాగుపడిపోతుందా? అసలేమైంది బావగారు? నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు. అనన్యతో ఇష్టం లేని జీవితాన్ని మళ్ళీ కొనసాగించాలని అమ్మ అంటోంది శరణ్య. అనన్యతో ఇష్టం లేని జీవితం ఏంటి? తాళి కట్టింది ప్రీతి మెడలోనే కాదు, అనన్య మెడలో కూడా కట్టావు. తను కూడా నీ భార్య కదా అని, ఆ రాక్షసికి కూడా న్యాయం చేయాలని ఎమోషనల్ గా నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. అనన్య నీ భార్య, ఈ ఇంటి కోడలు. అనన్యని దూరం పెట్టుకున్నానా? కానీ నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం ఈ విషయం చచ్చిపోతాను. నీ భార్యగా నీ పక్కన ప్రత్యేక హోదా ఉండాలి. ఏంటిది? నేను వింటుందంతా నిజమేనా? ఈ పరిస్థితుల్లో నేను ఎలా శరణ్య ఆ కల్ప్రిట్ రాక్షసితో కలిసి భర్తగా ఫోటో దిగాలి? అలా నన్ను చూసి ప్రీతి ఎలా భరించగలదు? నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నా భార్యకి ఇవాళ నిజం తెలిసేలా చేసి తనతో లైఫ్ని ఎప్పట్లా ఎలా కొనసాగించగలను? నేను ఎలా ప్రీతిని ఫేస్ చేయగలను?
వల్ల కాదు శరణ్య, నా వల్ల కాదు. ఆ రోజు ప్రీతి మీద ఉన్న కోపంతో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో అనన్య నన్ను వంచించి నా చేత తన మెడలో తాళి కట్టించుకుంది. కానీ అది ఏనాడు నా భారీగా లేదు. కానీ ప్రీతి ఇవాళ తప్పు తెలుసుకొని వచ్చి నేనే ప్రపంచంగా, ఈ కుటుంబమే సర్వస్వంగా బ్రతుకుతుంది. అలాంటి తనకి అన్యాయం చేయడం నా వల్ల కావట్లేదు. బావగారు, ఆ అనన్య మిమ్మల్ని ఎంత భయపెట్టినా మీరు మీ ధైర్యం కోల్పోవద్దు. పెద్దత్తయ్య గారిని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన ఆ అనన్య ఏం సాధించలేదు బావగారు. తను మీ చేత్తో 3 ముళ్ళు వేయించుకుందేమో కానీ మీ భార్యగా స్థానం ఎప్పటికీ సంపాదించుకోలేదు. ఎప్పటికీ ప్రీతి అక్కే మీ భార్య. ప్రీతి అక్కని దాటి ఆ అనన్య మీ జీవితంలోకి ఎప్పటికీ రాలేదు. ప్రీతి అక్కే ఈ ఇంటికి తగిన కోడలు. ఇది ఆ దేవుడు రాసిన శాసనం. దాన్నెవరూ మార్చలేరు బావగారు. మీరు అనవసరంగా ఆ అనన్య గురించి ఆలోచించి ఇలా తాగుడికి బానిసవ్వకూడదు. మీ పాత జీవితాన్ని మళ్ళీ కొత్తదిగా మొదలు పెడితే ఈ ఉమ్మడి కుటుంబం పతనం మీ నుంచే మొదలవుతుంది. అది గుర్తించండి, గుర్తుంచుకోండి. ప్రీతి అక్కతో మీ కాపురం కలకాలం పచ్చగా ఉంటుంది. ఆ ఫోటోలు దిగే ప్రోగ్రాం గురించి మీరేం దిగులు పడకండి. మాటిస్తున్నాను బావగారు, మీరు భయపడేదేది అక్కడ జరగదు. ఈ ఫ్యామిలీ కోసం శరణ్య ఇంత ఆలోచిస్తోందా? ఇలాంటి తననా నేను అపార్థం చేసుకున్నాను? రియల్లీ తను నా భార్య కావటం నిజంగా నా అదృష్టం. పదండి బావగారు, ప్రీతి అక్కతో కలిసి మీరు ఫోటో దిగాలి కదా. పదండి. తను కూడా నీ భార్య కదా అని, ఆ రాక్షసికి కూడా న్యాయం చేయాలని ఎమోషనల్ గా నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది.